హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నరదిష్టి తగిలిందని ఎలా తెలుసుకుంటారు, ఇంట్లో వాళ్ళకి నరదిష్టి తగలడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వాటి పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంట్లో కానీ చాలామంది పిల్లలు కానీ ఎవరైనా సరే అందంగా రెడీ అయినప్పుడు కానీ వాళ్ళకు దిష్టి తగిలింది అని అంటూ ఉంటారు. అంటే ఏంటి అసలు దిష్టి తగలడం అనేది నిజమేనా? మరి తగిలితే ఏం చేయాలి, అసలు తగిలిందని ఎలా గుర్తించాలి, ఇంట్లో వాళ్ళకి కానీ ఇంటికి కానీ నరదృష్టి తగిలిందని చాలామంది అంటూ ఉంటారు. అసలు నరదిష్టి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది చూద్దాం. ఇక పిల్లలకు నరదిష్టి తగిలినప్పుడు దిష్టి తీస్తూ ఉంటారు. దాన్ని ఉప్పుతో కానీ మిరపకాయలతో కానీ దిష్టి అయితే తీస్తూ ఉంటారు. మరి ఇంటికి దిష్టి తగిలింది అని ఎలా తెలుసుకోవచ్చు? మనం ఉన్నతంగా బ్రతుకుతున్నప్పుడు కానీ ఎక్కువ ఆస్తులు అంతస్తులతో ఉన్నప్పుడు కానీ ఇతరులు మన మీద ఈర్ష్యతో వాళ్ళ మనసులో ఏదో చెడు ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతున్నారు అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనసులో కుతంత్రాలతో మన గురించి ఆలోచిస్తూ ఉంటారు, తన మనసులో చెడుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక అలాగే నరదృష్టి కలిగిన వారిలో ఎక్కువగా తలనొప్పి, తిన్నది అరక్కపోవడం, వాంతులు అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటి వారికి దిష్టి తగిలింది అని అంటారు. మరి పిల్లల్లో అయితే ఊరికినే ఏడవడం, నైట్ పడుకున్నప్పుడు ఉలిక్కిపడి లేవడం, ఏడవడం, ఊకే వాంతింగ్స్ చేసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటి పిల్లలకు కూడా దిష్టి తగిలింది అని అనుకుంటూ ఉంటాం. నరఘోష ఎక్కువగా ఉంటే కలిగే పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా తలనొప్పి రావడం, మన ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండకపోవడం, ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక ఎవరికి మనశ్శాంతి ఉండదు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. టెన్షన్స్ అనేవి ఎక్కువైపోతుంటాయి. ఇంకా నరదృష్టి అనేది పెద్దవాళ్ళకు, చిన్నపిల్లలకి మాత్రమే కాకుండా ఇంటికి, వ్యాపారాలకి, పంట పొలాలకి అన్నిటికీ అనేది నరదృష్టి తగులుతూ ఉంటుంది. మన చుట్టూ ఇలా నరదృష్టి ఉన్నప్పుడు మాత్రమే ఇలా మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మనం నరదృష్టి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే చిన్నపిల్లలకు దిష్టి తీసేటప్పుడు పక్కన ఇలాంటి పిల్లలు ఉండకూడదు. పడుకున్నప్పుడు కూడా పిల్లలకు దిష్టి తీయరాదు. ఒక గుప్పెడు కల్లుపును తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి ఇలా 3 సార్లు తిప్పి ఎవరు తొక్కని ప్రదేశంలో, అంటే సింకులో కానివ్వండి, పూల చెట్లలో కానీ వేయాలి. అలా వేయడం వల్ల దిష్టి తగ్గిపోతుంది. అలాగే బాలగృహ దోష నివారణలకు పిల్లలకు దిష్టి తీసేటప్పుడు ఒక పళ్ళెంలో కుంకుమతో కలిపిన నీళ్లు పోసి, ఇంకొక పళ్ళెంలో కుంకుమతో కలిపిన అన్నపు ముద్దలు పెట్టి వాటిని ఎవరు లేనప్పుడు 3 బాటల మధ్య పెట్టాలి. అలా చేస్తే దిష్టి మొత్తం పోతుంది. అలాగే వ్యాపారాలు ఏదైనా షాపులో కానీ దిష్టి తగిలినప్పుడు ఒక నిమ్మకాయ కోసి దానికి కుంకుమ పెట్టి గుమ్మానికి అటువైపు ఇటువైపు పెడుతూ ఉండాలి. అలాగే అమావాస్య, పౌర్ణమి అప్పుడు కూడా పొద్దున సాయంత్రం సాంబ్రాన్ని పొగ వేస్తూ ఉండాలి. ఇలా వేయడం ద్వారా వ్యాపారాలకు దిష్టి తగలకుండా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.